సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీం నగర్లో పర్యటించారు మంత్రులు తుమ్మల, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు. 2 రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి నష్టపోయిన పంటల్ని పరిశీలించారు. ఇబ్రహీం నగర్లోని వరి, మిరప పంటల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు మంత్రులు. ఎక్కడికక్కడ ఎంతమంది రైతులు నష్టపోయారో వివరాలు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు మంత్రి తుమ్మల. యొక్క వివరాలన్నింటినీ కూడా సేకరించి వెంటనే ప్రభుత్వానికి పంపించమని చెప్పాము. ఈ రోజుకి 24,000 ఎకరాలు సుమారు రాష్ట్ర వ్యాప్తంగా నష్టం జరిగింది. అందుట్లో పెద్ద ఎత్తున ఎక్కువ నష్టం జరిగింది సిద్దిపేట జిల్లా. అందుకని ఈరోజు సిరిసిల్ల అంతా సిద్దిపేట కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేశాము. మీ దగ్గర నష్టపోయినటువంటి ప్రాంతాలు కొన్ని చూద్దామని. సాయంత్రం మళ్ళీ కొన్ని ప్రాంతాలు చూడటానికి ప్రయత్నం చేస్తాను. తప్పకుండా నష్టపోయినటువంటి రైతుకి ప్రభుత్వ పరంగా సహాయం అందించడానికి ముఖ్యమంత్రి గారు, కేబినెట్ కూడా నిర్ణయం తీసుకుంది. తప్పకుండా వాళ్ళకి సహాయం